హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలోని మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన 1500 రూపాయలు అనేది ఎప్పుడు జమ చేస్తారు, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అంటే మనకి 2026లో ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేయనున్నారనేది అయితే తెలుసుకుందాము. అలాగే మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. సో అయినప్పటికీ ఈ పథకాన్ని అయితే మనకు అమలు అయితే చేయలేదన్నమాట. సో చాలామంది అయితే అడుగుతున్నారనమాట, సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు, సో ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. అలాగే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే ఏ అర్హతలు ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ కూడా కావాలి, దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో భాగంగా అయితే కనుక అర్హులైన మహిళలందరికీ నెలకు 1500 రూపాయలు అనేది ఆడబిడ్డ నిధి పథకం కింద జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరికి డబ్బులు జమ చేస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే 18 నుంచి 60 సంవత్సరాల మధ్య కలిగిన వయసు మహిళలకైతే కనుక ఈ డబ్బులు జమ చేస్తామని అయితే ప్రకటించడం జరిగింది. అది కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, ఈబీసీ అన్ని కులాలకు చెందిన మహిళలకు డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా మనకు 1.5 సంవత్సరం అనేది అయితే కనుక కంప్లీట్ అయితే అయ్యింది. ఇంకా ఈ పథకాన్ని అయితే కనుక ఏపీలో అయితే కనుక అమలు అయితే చేయలేదన్నమాట. చాలామంది అడుగుతున్నారనమాట, సో ఎప్పుడు అమలు చేస్తారు, ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అని. సో పథకం గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. అలాగే ఏ అర్హతలు ఉండాలి అనేది అయితే తెలుసుకుందాము. సో బడ్జెట్ కూడా అయితే కనుక పథకానికి కేటాయింపు అయితే చేశారనమాట. సో ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉందనేది కూడా అయితే తెలుసుకుందాం. మొదట ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద 18 నుంచి 60 సంవత్సరాల మధ్య కలిగిన మహిళలకు డబ్బులు జమ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని కులాలకు చెందిన మహిళలు, ఈబీసీ కులానికి చెందిన మహిళలకు కూడా అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు గతంలో అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, అలాగే వైఎస్ఆర్ చేయూత పథకాలు అయితే ఉండేవన్నమాట. సో ఆ పథకాల ప్లేస్లో ఇప్పుడు ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో వాటన్నింటి ప్లేస్లో ఇప్పుడు నెలకి 1500 చొప్పున, అది కూడా ఆ టైంలో ఏం చెప్పారు అంటే కనుక ఒక రేషన్ కార్డుకు సంబంధించి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 1500 చొప్పున, నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయల వరకు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మనకు బడ్జెట్లో ఆల్రెడీ కేటాయింపు చేశారనమాట. సో ఇంత ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం ఎస్టిమేషన్ కూడా అయితే వేసిందనమాట. సో దాదాపుగా 3,340 కోట్లు కూడా ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే కనుక ఎస్టిమేషన్ కూడా అయితే వేసిందనమాట. అయినప్పటికీ పథకాన్ని అయితే కనుక ప్రారంభించలేదన్నమాట. సో దీనికి సంబంధించిన విధి విధానాలు, గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం విడుదల అయితే చేయవలసి ఉంది. సో మొదట వచ్చేసి మనకు ఎవరెవరు అర్హులు అవుతారనేది తెలుసుకున్నాం అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే అప్లై ఎక్కడ చేసుకోవాల్సి ఉంటుంది అనేది తెలుసుకుందాము. మొదట వచ్చేసి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. సో ఏ డాక్యుమెంట్స్ కావాలంటే లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది అయితే కంపల్సరీగా ఉండాలి. అది కూడా వాళ్ళు ఏంటంటే ఏపీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. అలాగే మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుందంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ జెరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డ్ జెరాక్స్, ఆధార్ కార్డ్ జెరాక్స్ ఇవైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో అప్పట్లో ఏంటంటే కనుక కొంతమందికి అంటే ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ ఉండాలని కూడా అయితే చెప్పారు. సో అదేం అవసరం లేదనమాట. మీకు ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే పర్వాలేదు. బ్యాంక్ అకౌంట్ లేదు అసలు మీకు అనుకుంటేనే అప్పుడు ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ చేసుకోండి. అది ఏ బ్యాంక్లో అయినా పర్వాలేదు, పోస్ట్ ఆఫీస్దైనా పర్వాలేదు అనమాట. ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీరు సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఇంకా ప్రారంభం అయితే కాలేదు. సో త్వరలోనే వెబ్సైట్ అయితే కనుక రానుంది. సో అక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాడు. 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్లో కూడా ఏంటంటే కనుక సో మీ పేరు మీద అంటే రేషన్ కార్డుకు సంబంధించి మీకు ఏమన్నా 4-వీలర్ ఏమన్నా ఉందా, ట్యాక్స్ ఏమన్నా పే చేస్తున్నారా, గవర్నమెంట్ పెన్షనర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎవరైనా ఉన్నారా, కరెంట్ అనేది 300 యూనిట్స్ కంటే ఎక్కువ కన్జంప్షన్ చేస్తున్నారా, అదేవిధంగా సో భూమి ఎంత ఉంది, మీకు పొలం ఎంత ఉంది, ఇలా అన్నీ చెక్ చేసి మీరు అర్హులైతే కనుక ఈ పథకానికి అర్హుల జాబితాలో యాడ్ చేస్తారు. ఇది ప్రాసెస్. సో మరి
మనకి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేసే అవకాశం ఉందని చాలామంది అడుగుతున్నారు. మొత్తంగా చూసుకుంటే మనకు ఈ మార్చ్ నెలలోపు, ఇప్పుడు మార్చి వస్తోంది కదా, సో ఈ 2026లో మార్చ్ అయితే వస్తోంది కదా, ఈ మార్చి నెలలోపు అయితే కనుక మనకి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కనుక కేబినెట్ మీటింగ్ అనేది నిర్వహిస్తారనమాట. కేబినెట్ మీటింగ్ నిర్వహించి ఈ పథకాల గురించి చర్చించి సో అప్పుడు ఆమోదం అయితే తెలుపుతారనమాట. సో అయితే మనకి ఈ మార్చి లోపు అవుతుంది, లేదంటే కనుక ఇంకా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే మనకి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు కేబినెట్ మీటింగ్ అనేది నిర్వహించి ఈ పథకం మీద దిశానిర్దేశాలు అయితే విడుదల చేస్తారు. సో ఎవరెవరు అర్హులు అవుతారు, మళ్ళీ అంటే గైడ్లైన్స్ అనేది విడుదల చేస్తారు. అప్పుడు మనకు మొత్తం పథకానికి సంబంధించిన బడ్జెట్, ఎవరెవరు అర్హులు అవుతారు, దానికి సంబంధించిన వివరాలు అనేది విడుదల చేస్తారు. మ్యాక్సిమం ఈ మార్చి నెలలోపు, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే లోపు దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే కనుక ప్రభుత్వం విడుదల చేస్తుందన్నమాట. ఆ తర్వాత యథావిధిగా మనకు పథకాన్ని అనేది ప్రారంభించి ప్రతి నెల 1500 అనేది ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదివరకు అయితే చెప్పుకున్నాము, సో ఎవరెవరు అర్హులు అవుతారనేది కూడా. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఇనెలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే 18 నుంచి 60 సంవత్సరాల మధ్య స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇనెలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఏంటంటే కనుక వాళ్ళకు ఈ యొక్క ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ వస్తాయి కాబట్టి సో ఇనెలిజిబుల్ చేసే అవకాశం అయితే ఉంది. వీటితో పాటు మరికొన్ని కొత్త రూల్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక 60 ఇయర్స్ దాటింది అంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే కనుక అప్లై అయితే అవుతుంది కాబట్టి వాళ్ళకి, సో 60 ఇయర్స్ అబవ్ ఉండే వాళ్ళకి కూడా ఇదైతే రాదనమాట. ఈ రకంగా రూల్స్ పెడతారు, మళ్ళీ కొత్త రూల్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది. సో మ్యాక్సిమం మనకు ఈ యొక్క మార్చ్ నెలలోపు, అంటే ఈ కేబినెట్ మీటింగ్ అనేది అయితే నిర్వహించి ఈ ఫైనాన్షియల్ ఎండ్ అయ్యే లోపు దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. లేదంటే ఇంక నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది మనకున్న లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.